గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఒక్క ఐఏఎస్లే ఉన్నారు, రేపు ఐపీఎస్లు కూడా ఉండబోతా ఉన్నారు అత్యధిక సంఖ్యలో. మీరు చేసిన అడ్డగోలు వ్యవహారాలకి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతమంది బలి కాబోతున్నారో మీకెందుకు అంత కర్మేం పట్టింది? ఇటువంటి అడ్డగోలు పనికి వాళ్ళ ముఖ్యమంత్రి చేసేటటువంటి పనులకి సమర్థిస్తూ ఇలా కనీసం ఏ ఫైల్ కూడా కరెక్ట్గా నడవట్లా, అసలు ఫైల్స్ ఉంచట్లా. వీటన్నిటికీ ఇలా అధికారం చెలాయించే ముఖ్యమంత్రి ఎటుబారిపోతాడో తెలియదు. కానీ మీరు మాత్రం అడ్డగోలుగా దొరికిపోతారు, బుక్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి రావటం అనేది ఖాయమైపోయింది. అది 100% యథార్థం. జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది అది. కాబట్టి ఇటువంటి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ ఇట్లా నమ్మిన వాళ్ళు మొత్తాన్ని కూడా ఒక్కొక్కడిగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక ఇప్పటికి మీరు కూడా ఇప్పుడు కూడా తెలుసుకోవాలని చెప్పి మీ అందరికి కూడా హితవు పలుకుతా ఉన్నాను. మాకు దగ్గర అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అసలు మేము ఆ విధంగా దగ్గర చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయం, దగ్గర కూడా రావాల్సిన అవసరం మేము అట్లా అనుకోవట్లా. వాళ్ళకున్న కష్టాలు అటువంటి, ఆ తల్లి చెల్లిని పెట్టిన కష్టాలు, వాళ్ళ బాబాయ్ కూతురు సునీతను స్పష్టంగా చూసాం. సునీత, రాజశేఖర్ రెడ్డి వాళ్ళ అల్లుడు, వాళ్ళ మీద కేసులు మర్డర్ కేసులు ఏదో కేసులు ఇటీవల కూడా సిఐడి కేసులు పెట్టినట్టుంది. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. కోరుకుంటుంది, అది దాని మించి ఏం కోరుకుంటాం. ఇప్పుడు ఆయన వదిలిన బాణం 1000 కిలోమీటర్లో ఆయన అధికారంలోకి రావాలని నడిచిన పాదయాత్ర చేసినటువంటి బాణం, అటువంటి చెల్లి, సొంత చెల్లి, రక్తం పంచుపుట్టిన చెల్లి ఇవాళ మా మేలు కోరుకుంటా ఉందంటే ఇక దాన్ని మరి ఆ బాణం తిరిగి మళ్ళీ ఆయనకే గుచ్చుకుంటుంది, తిరిగి వచ్చే వరుసలో. అవసరం అసలు మాకేం సంబంధం లేదు. ఏ తల్లి అయినా ఉంటుంది ఆ విధంగా. ఏ తల్లి బిడ్డ ఎంత పనికి మాట్లాడైనా తల్లి అయితే వదిలిపెట్టిపోదు కదా, దానికి అంత మాత్రం.